హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదో ఫెస్టివల్ టైంలో చేసుకోండి, మీకు ఖచ్చితంగా 100కు 100 మార్కులు అనేది పడుతుంది. మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే చికెన్ని ముందే పసుపు అండ్ ఉప్పు అనేది కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ అనేది వేసుకొని చికెన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్కి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం అవసరం ఉండదు. చికెన్ ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా చికెన్కి, సో అది మొత్తము బయటికి వచ్చేసి చికెన్ అనేది దాంతోనే ఉడికిపోతుంది అనమాట. సో మనము అడగంటకుండా మధ్య మధ్యలో గీరుకుంటూ మాత్రము ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది 50% ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీరు ముందే ఆనియన్ వేసుకున్నారనుకోండి, ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది, చికెన్ అనేది సరిగ్గా ఉడకదనమాట. సో మనం ఒక 50% ఫ్రై అయిన తర్వాతనే ఆనియన్ అనేది వేసుకోవాలి. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే 400 గ్రాములు. సో మీరు స్పైసీ తగ్గట్టు అయితే కారం అనేది వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాము. ఒకవేళ సాల్ట్ అవసరం ఉంటే ఇక్కడే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ అయినా సరిపోయింది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. సో చికెన్ ముక్కను కూడా తీసి చూడాలి. మనకు ముక్క పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసామనుకో గట్టి పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.